హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మొన్న దీపావళికి 3 డేస్ హాలిడేస్ అయితే వచ్చాయి. ఇక నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 8th మంత్ ఆఫ్ అయితే అయిపోయింది. కొంచెం రెస్ట్ కూడా కావాలైతే అనిపించేసింది. మా బుడ్డోడికి ఫీవరే, నాకు ఫీవరే. సో ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక ఈవినింగ్ టైంలో అయితే అమ్మ అయితే గారెలు చేస్తుంది. ఈ టైంలో నేను ఏం చేస్తుందంటే నార్మల్గా అయితే పడుకున్నాను. సో మా బుడ్డోడికి మధ్యాహ్నం టైంలో పడుకోబెడతాను అనమాట. సో వాడిని అయితే పడుకోబెడుతున్నాను. నేను అలాగే నిద్రపోయాను. మా అమ్మాయి గారెలు చేస్తుంటే స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఆ స్మెల్కి అయితే లేచి అయితే వచ్చేసాను. సో ఇక ఆఫ్ అయితే చేయడం అయిపోయింది. మళ్ళీ అయితే నేను మధ్యలో నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి 8th మంత్ కదా, మ్యాక్సిమం ఏంటంటే 8th మంత్ ఆఫ్ అయిపోయింది. సో మనం కొన్ని ఫుడ్స్ తినాలనుకుంటాం కదా. సో ప్రెగ్నెన్సీ అయిపోతుంది, కొన్ని ఏదైనా ఫుడ్ మనకి కొన్ని తినాలనిపిస్తుంది కదా. సో అలా అయితే నాకు ఈవినింగ్ టైంలో ఏ స్నాక్స్ అయినా చాలా ఇష్టం. పకోడీలు కానీ, గారెలు కానీ. రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఏంటంటే 7th మంత్ 8th మంత్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇంకా నేను వండటం ఆపేసాను. ఎందుకంటే నేను వండటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఇక అందుకనేసి అయితే ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే చేసుకోవట్లేదు. మా ఇంటికి వెళ్తే ఏంటంటే మా అమ్మ ఏదైనా చేస్తుంది. ఇవి వచ్చేసి బొబ్బర్లు, పెసలు. సో అవి రెండు కాంబినేషన్లో అయితే 2 నానబెట్టి అయితే ఇలా గారెలు అయితే చేసింది. ఈవినింగ్ టైంలో మా అమ్మ మ్యాక్సిమం పకోడీలు కానీ, గారెలు కానీ, లేకపోతే చపాతీ కానీ, సో ఏదో ఒకటైతే కంపల్సరీ చేస్తుంది. సో ఇక నేనైతే దానికోసమైనా వెళ్తానన్నమాట. నాకు రెస్ట్ ప్లస్ ఫుడ్ కూడా మంచిగా అయితే చేసి పెడుతుంది మా అమ్మ. సో ఇక అందుకనేసి అయితే వెళ్ళాము మేము. మా బుడ్డోడికి అయితే ఫీవర్ తగ్గింది, కొంచెం జలుబు దగ్గుందనమాట. సో కొంచెం రెస్ట్ కూడా దొరుకుతుంది అన్నట్టు అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి టైం 4:30 అలా అయితే అవుతుందన్నమాట. వెదర్ కూడా కూల్గా ఉంది. సో వర్షం అయితే పడుతుంది బయట. సో ఇక ఈ టైంలో అయితే వేడిగా గారెలు అయితే ప్రిపేర్ చేసేసింది. ఇక వేడిగా చాయ్ కూడా. సో వెదర్ కూడా కూల్గా ఉంది కదా, సో మంచిగా అయితే తినైతే అనిపిస్తుంది ఈ టైంలో. ఇక నెక్స్ట్ ఏంటంటే నేనే ఆలోచిస్తున్నాను అనమాట, ఇంకా ఏం ఫుడ్ తినాలి అనేసి. సో ఇక్కడ నేనైతే గారెలు అలాగే వేడిగా చాయ్ కూడా తాగేస్తున్నాను. బయట చూడండి వర్షం ఎలా పడుతుందో. సో వర్షం అయితే పడుతుంది. మా నాన్న ఏంటంటే తోటకు నీళ్ళు పెట్టాలి అనుకున్నారు. సో ఆ పని లేకుండా వర్షం కూడా పడిందనమాట. సో ఈ వర్షం అయితే సరిపోతుంది మా తోటకి. మా ఇంటికి వెళ్తే కొంచెం రెస్ట్, అలాగే మంచి ఫుడ్, సో అన్నీ దొరుకుతాయి అన్నమాట. నేను చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఎవరైనా చేసి పెడితే మంచిగా తినేయచ్చు అనుకుంటాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.